నగరవాసులకు సహజ సిద్ధమైన కళ్ళు నీర విశిష్టతను పరిచయం చేసేందుకు ఈ నెల 24న ఎక్స్ పీరియం పార్క్లో టాడీ మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తక్కువ గుర్తింపు పొందిన కళ్ళు నీరాపై అపోహలు తొలగించి వాటిని వైన్స్ బార్ షాపుల్లో సులభంగా విక్రయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెరుగుతుందని, ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తామని అన్నారు. ఎక్స్పీరియం అని చిలుకూరు బాలాజీ దగ్గర ఒక మంచి అద్భుతమైనటువంటి పార్క్ ఏర్పాటు చేసినారు. బిహైండ్ పార్క్ ఎక్స్పీరియం పార్క్ అని 150 ఎకరాల్లో దాదాపు 500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినారు. వారు మే 24వ తేదీ నాడు వారు ఎక్స్పీరియం పార్క్ లో ఏర్పాటు చేసినటువంటి దాదాపు 250 తాటి చెట్లు వివిధ దేశాల నుంచి ఆ తాటి చెట్లు పెట్టడానికి తేవడానికి 10 కోట్ల రూపాయలు ఖర్చు అయినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక కళ్ళు మేళ మనం అన్ని రకాలుగా చూస్తా ఉన్నాం. వారు 500 కోట్ల పైన ఖర్చుతో ఏర్పాటు చేసినటువంటి ఒక మోర్దెన్ పార్క్ ఎక్స్పీరియం పార్క్ లో ఒక ఎకరము అన్ని రకాలుగా బ్రాండ్స్ అంటే తాటి చెడ వనం తీసుకొచ్చి పెట్టి అక్కడ కొంత ప్రముఖులను ముఖ్యులందరినీ ఆహ్వానించి మే 24వ తేదీ నాడు చిలుకూరు బాలాజీ దగ్గర ఉన్నటువంటి ఎక్స్పీరియం పార్కు లో తాటి కళ్ళు మేళా జరుగుతోంది. ఈ స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వం తరఫున కూడా జనరల్ గా కళ్ళు అనగానే హైదరాబాద్ ప్రాంతంలో అక్కడ ఇక్కడో చెట్లు లేవు కదా, కల్తీ కదా అనుకునే భావం నుంచి పోవడానికి కొంతమంది కులంతో సంబంధం లేదు, ఎవరైనా వనం పెంచుకోవచ్చు అనేది వెనుకటి నుంచి ఉంది. కానీ దాదాపు 12,000 గ్రామాలు తెలంగాణలో ఉన్నాయి. ఆర్థికంగా ఉన్న గీతా కార్మిక సంఘాలు గాని కుటుంబాలు గాని వృత్తిని సమాజాన్ని కాపాడడానికి లేదా ప్రకృతి ప్రేమగా ఆ గ్రామంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే ఈ ప్రకృతి వైద్యంగా ఉండబడేటువంటి ఈ ద్రవం కళ్ళు నీర తాటి ఈత